అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఏయ్ కాలు తీయవే, ఒసేయ్ విరిగిపోయేలా ఉంది, తీయవే పక్కకు తోశాడు పెళ్ళికొడుకు సమీర్. ఓయబ్బో, నేనేమీ కావాలని వేయలేదు, చూడండి పక్క నుంచి మీ చెల్లి నన్ను తోస్తుంది అని అంది పెళ్ళికూతురు స్వప్న. అది వేయమంటే వేస్తావా అని అన్నాడు సమీర్. అర్ధమొగుడు మాట కూడా వినాలి కదా అని అంది స్వప్న అమాయకంగా. అర్ధమొగుడని ₹1 కబుర్లు చెప్పావంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అని అన్నాడు సమీర్. బాబు, మీరు కాస్త మాట్లాడుకోవటం ఆపితే మీ పెళ్లి చేస్తాను, లేదంటే మీ మాటలయ్యాక చెప్తే తాళ్ళొకటి ఇస్తా, కట్టండి అని అన్నాడు పంతులు గారు. అంతా బండదాని వల్లే, ఆ పంతులకి లోకువైపోయాను అని అన్నాడు సమీర్. చెప్పారుగా, ఇక సైలెంట్గా కూర్చోండి అని అంది స్వప్న. నీ పని చెప్తానే, వెయిట్ అని కోపంగా ఒక లుక్ ఇచ్చి పంతులు గారు చెప్పేవి చేస్తూ మంత్రాలు చదవమంటే బండదానా పొట్టిదానా అని తిడుతూ ఉన్నాడు. సేమ్ పెళ్ళికొడుకు సమీర్లానే పెళ్లి కూతురు స్వప్న కూడా బక్కోడా అని తిడుతూ ఉంది. బాబు, మంత్రాలు సరిగ్గా చదువు నాయనా అని అన్నాడు పంతులు. ఏదో ఒకటి, మంత్రాలు మంచిగా చదివితే చాలు, నన్ను పెళ్లి చేసుకోవటానికి అనుష్కేమీ రాదు కదా, ఈ బండముఖందేగా ఉండేది, కానివ్వండి త్వరగా తాళిచ్చేయండి అని అన్నాడు సమీర్. ఏంటండి అని అబ్బాయి తల్లిదండ్రుల వైపు చూస్తే, మా వాడికి కామెడీ కాస్త ఎక్కువ పంతులు గారు, మీరు కానివ్వండి అని నవ్వుతూ చెప్పారు. పంతులు గారు వీళ్లతో వేస్ట్ అని అర్థమయ్యి తన పని తాను చేస్తూ ఉన్నాడు. దీనమ్మా నాన్న మా వాళ్ళకి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఈ బండదాన్న నాకు అంటగడతారా? పైగా దీన్ని కాలేజీకి తీసుకెళ్లే బాధ్యత కూడా నా మీదే పెట్టి చచ్చారు అని తల కొట్టుకుంటూ పెళ్లికూతుర్ని కోపంగా చూస్తూ పంతులు గారిచ్చిన తాళి తీసుకుని, ఇది నాకు ఉరిశిక్ష దేవుడా, ఎందుకిలా చేశావు అని పైకి ఒకసారి చూసి పెళ్లికూతుర్ని చూడకుండా కోపంగా తాళి కట్టేశాడు. పెళ్లికూతురు నవ్వుతూ ఎవరికీ కనపడకుండా పెళ్లికొడుకు నడుము గిల్లింది. ఓసి వంకర ముఖందానా, నా నడుం గిల్లి చచ్చావేంటే, అబ్బా లోపల స్కిన్ ఉందో ఊడిపోయిందో అని కోపంగా చూశాడు. పెళ్లి కూతురు నవ్వుతూ చూస్తుంటే, ఒసేయ్ స్వప్న, చెప్తానే నీ పని అని అన్నాడు. తొక్కలే అని పెళ్లికూతురు స్వప్న లైట్ తీసుకుంది. రేయ్ సమీర్, అమ్మాయిని చూసింది చాలే, అమ్మాయి అందంగా ఉందని మాకు తెలుసులే అని సమీర్ వాళ్ళ అమ్మనగానే ఒక లుక్ వాళ్ళ అమ్మ వైపు, ఇంకొక లుక్ అమ్మాయి వైపు ఇచ్చి కోపంగా కూర్చున్నాడు. ఇక సమీర్ కోపాలు స్వప్న నవ్వులతో పెళ్లి ముగించారు. అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ అవటం, పక్క పక్క ఇళ్ళు రోజు కలవటం వలన అప్పగింతలప్పుడు కూడా ఏ బాధ లేకుండా ఆనందంగా స్వప్న చేత అత్తవారింట అడుగు పెట్టించారు. రాత్రికి కార్యం ముహూర్తం కూడా పెట్టారు. పాల గ్లాస్తో సిగ్గుతో నవ్వుతూ వస్తున్న స్వప్నని చూసి ఓ కన్నెత్తి చూస్తూ అన్నాడు, హలో శ్రీవారు అని. పాల గ్లాస్ చేతిలో పెట్టి డోర్ వేసేసి వచ్చి సమీర్ పక్కన కూర్చుంది స్వప్న. హే, బుద్ధి లేదా, సినిమాలు చూడవా? పాల గ్లాస్ నేనొచ్చి తీసుకోవాలి, నువ్వు డోర్ దగ్గర ఉండాలి, నేను నీ భుజం మీద పట్టుకొని తీసుకొస్తే నువ్వు అప్పుడు పాల గ్లాస్ ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాలి అని అన్నాడు సమీర్. స్వప్న నవ్వుతూ, ఎక్కువ సినిమాలు చూడకండి మీరు అని బొగ్గగిల్లి లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకుంది గ్లాస్ పక్కన పెట్టి. సమీర్, నన్ను కదిలించకు, బాగా అలసిపోయాను అని స్వప్న వళ్ళు విరుచుకుంటూ అంటుంటే, చిచి అని అటు తిరిగి గ్లాసులో పాలు మొత్తం తాగేసి దుప్పటి మొత్తం లాక్కొని తనే వేసుకొని నీ చావు నువ్వు చావు అని పడుకున్నాడు. సమీర్ అంట సమీర్, ఈమె బొడ్డు కోసి పేరు పెట్టింది, మరి మొగుడన్న గౌరవం లేదు అని తిట్టుకుంటూ పడుకున్నాడు సమీర్. స్వప్న విని కూడా సైలెంట్గా నవ్వి పడుకుంది. మధ్యలో కాళ్ళు చేతులు వేస్తే వామ్మో అని వెళ్ళిపోయి సోఫాలో పడుకున్నాడు. పొద్దున్నే ఇద్దరినీ లేపి పూజలన్నీ చేపించి హనీమూన్కి ప్లాన్ చేస్తే సమీర్ వద్దన్నాడు. కాలేజీ ఉందని స్వప్న కూడా అదే మాటంది. అబ్బో, అప్పుడే కంట్రోల్లో పెట్టాడుగా నీ కొడుకు అని అన్నాడు సమీర్ వాళ్ళ నాన్న. ముగ్గురు నవ్వితే సమీర్ కోపంగా ఛీ నా బతుకు అని వెళ్ళిపోయాడు. ఒక 2 రోజులాగి ఇద్దరు కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ అడిగితే ఫ్యామిలీ టూర్ అని చెప్పింది స్వప్న. ఏమే, నువ్వు కాలేజీకి రాని రోజు నుంచి సమీర్ కూడా రావట్లేదు తెలుసా, ఇవాళ్లే వచ్చాడు అని అంది స్వప్న ఫ్రెండు. అవునా, ఓ లుక్ వేసి వద్దాం పదా అని
స్వప్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్లో మెరిసిపోతూ వెళుతున్న సమీర్ని చూసి అబ్బా ఏముంటాడే అని తినేసేలా చూస్తూ అన్నారు. వచ్చేసింది గొర్రె ముఖంది. ఇది దీని అరంగుళం బ్యాచి. తినేలా చూస్తారు, అబ్బాయిలను ఎప్పుడూ చూడనట్టు చూస్తారు అని తిట్టుకుంటూ వాళ్ళని చూడకుండా వెళ్ళాడు సమీర్. అబ్బా ఏం కట్టింగ్ కొడుతున్నాడు, ఇంటికి రా చెప్తాననుకుంది స్వప్న మనసులో. 4 రోజులు హాలిడేస్ వలన పెండింగ్ రాసుకోవటమే సరిపోయింది. ఇంటికొచ్చాక ఇంట్లో ఎవరు లేకపోవటం చూసి ఎక్కడికి వెళ్ళారు అని అన్నాడు స్వప్నని చూసి. ఏమో, నేను మీ తర్వాతే కదా వచ్చాను అని అంది స్వప్న. అవును కదా అని లోపలికి రా అని గదిలోకి వెళుతుంటే అయ్యో ఇప్పుడే కదండి వచ్చింది అని మెలికలు తిరిగిపోతూ ఉంటే ఛీ ఆపిరా అని లోపలికి పిలిచాడు. స్వప్న లోపలికెళ్ళేసరికి షూస్ విప్పుతూ ఉన్నాడు. స్వప్న వాటర్ బాటిల్తో వచ్చింది. సమీర్ తీసుకొని ఆ జ్ఞానమైన ఏడ్చింది. సంతోషం అని అన్నాడు. స్వప్న నవ్వుతూ అదో రకంగా చూసి వాటర్ తాగి ఎక్కడా నీ తాళి అని అన్నాడు. అదేంటంటే నేనొక వస్తువుని నీ మెడలో కట్టానే, దాన్ని తీ బయటికి అని అన్నాడు సమీర్ వెటకారంగా. ఓయబ్బో అని తీసి బయటికి వేసింది స్వప్న. కాలేజీకి వచ్చావు కదా ఎలా దాచావు అని అన్నాడు. కాలర్ డ్రెస్ కదా అని అంది. మెట్టెలు అని అన్నాడు. షూస్ కదా. పాపెట్లో కుంకుమ పెట్టావా అని తను సన్నగా పెట్టింది చూపించింది. పర్లేదే అని అనుకుని దీన్నెలా అయినా బుక్ చేద్దాం అని అనుకుని కాలేజీకి వెళ్ళేటప్పుడు కుంకుమ తెచ్చి పెద్దగా పెట్టి నాకు ఇలానే కావాలి అర్థమైందా అని సీరియస్గా చెప్పి వెళ్ళాడు. అబ్బో అని స్వప్న కూడా బయటికెళ్ళింది. సమీర్ ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశాడు. పక్కింట్లో ఉన్నాం వస్తున్నాం అని అన్నారు. సరే అని ఫోన్ పెట్టేసి లెగిస్తే అక్కడే కదా అందరూ ఉండేది, ఇక రెండిళ్ళెందుకు కట్టుకోవటం అని తల కొట్టుకొని స్నాక్ తినేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు సమీర్. స్వప్న తెంగరి పనులు అన్నీ చేస్తూ సమీర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. పేరెంట్స్ వచ్చాక తినేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. పడుకో, కదిలించకుండా ఇలానే చేశావంటే రేపు టెస్ట్ పెడతా, నువ్వు నీ అడుక్కు తినే బ్యాచ్ ముష్టెత్తుకోవాలి అని అన్నాడు. టెస్ట్ అనగానే అటు తిరిగి పడుకుంది. అది మరి ఈ సమీర్ దెబ్బంటే అని లేని కాలర్ సరిచేసుకుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి స్వప్నొచ్చి సమీర్ కాలికి అతుక్కుపోయి చెయ్యి ల్యాప్టాప్ మీద వెయ్యబోతుంటే సమీర్ గట్టిగా పట్టుకొని ఓసిన రుబ్బురోలో కొంచెం ఉంటే నా బుజ్జి ల్యాప్టాప్ పచ్చడయ్యేది అని చెయ్యి తీసి పక్కకు పెట్టి ల్యాప్టాప్ పక్కన పెట్టి స్వప్నని పక్కకి తోసి ల్యాప్టాప్ మూసేసి బెడ్ మీద కూర్చోవటం నా బుద్ధి తక్కువ అని లేస్తే స్వప్న కాలు సమీర్ కాలికి తగిలి వెళ్ళి స్వప్న మీద పడ్డాడు. స్వప్నకి చేమ కుట్టినట్లుగా కూడా లేదు. అలానే సమీర్ చుట్టూ చేతులు వేసి పడుకుంది. ఒసేయ్ ఐరావతం, నల్లిని నలిపినట్లుగా నలుపుతున్నావు కదే, వదిలే అని స్వప్నని బెదిరించి ఉఫ్ అని గాలి తీసుకుని గప్చుప్గా సోఫాలో పడుకున్నాడు. స్వప్న ఒక కన్ను చిన్నగా తెరిచి టెస్ట్ పెడతాడట అని నవ్వి ఇంకో సైడ్ తిరిగి పడుకుంది. రోజులు అలాగే గడుస్తున్నాయి. స్వప్న కాలేజీలో సమీర్ని సర్లా చూస్తూ ఎవరో తెలియనట్లుగా ఉండేది. సమీర్ కూడా అలానే ఉండేవాడు. ఇంటి దగ్గర మాత్రం ఫుల్లుగా ఆడుకునేది. సమీర్ కూడా చూసి చూడనట్లుగా వదిలేసేవాడు. ఒకరోజు కాలేజీకి వచ్చిన స్వప్న వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయింది. అసలు ఆ కీర్తికి ఎంత ధైర్యం, నా మొగుడికి మెసేజ్ చేస్తుందా అని సమీర్ వెళుతుంటే కోపంగా చూస్తుంది. ఏంటి ఇది తినేలా చూస్తుంది అని సమీర్ పట్టించుకోలేదు. క్లాస్కి వెళితే కీర్తి ఓ తిప్పుకుంటూ షో కొడుతుంది. సార్ నాకు రిప్లై ఇచ్చారు, ఎలా అన్నారు అలా అన్నారు అని స్వప్నకి అవన్నీ చూసి మండిపోతుంది. అంతేలేవే, అందంగా ఎవరుంటారో వాళ్ళనే చూస్తారు అందరూ అని అంది. అది సన్నగా సమానంగా అంత అందంగా ఉండేసరికి ఎవరు మాత్రం రిప్లై ఇవ్వరు? స్వప్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. ఏ అందంగా ఉంటే మాట్లాడాలని రూల్ ఏమైనా ఉందా అని అంది కోపంగా. అబ్బా ఏం ఉందా, దానికి అందం ఉంది ఆస్తుంది, ఇక వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఏదడిగినా తెచ్చిస్తాడు. కీర్తి పెళ్ళి సార్తో కావాలి అని అంటే చాలు, రేపు లోపు
పెళ్ళి చేస్తాడు అని అంది స్వప్న వాళ్ళ ఫ్రెండు. సర్లేమ్మా ఇక ఆపు అని స్వప్న ఆ కీర్తిని చూస్తూ అంది. కీర్తి ముఖం వెలిగిపోతూ ఉంది. అది చూసి స్వప్నకి కోపంగా ఉంది. మధ్యాహ్నం రికార్డ్ కరెక్షన్కి వెళదామని స్వప్న ఫ్రెండ్స్ ఇద్దరు స్టాఫ్ రూమ్కి వెళితే అక్కడ వెళ్ళి టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్వప్నాన్ని చూసి నవ్వుకొని భలే కరెక్ట్ టైంకి వచ్చింది అని నవ్వుతూ అనుకున్నాడు. వాళ్ళ రికార్డ్స్ కరెక్షన్ చేస్తుంటే ఇంకోసారి సమీర్ సార్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి, మీరు అసలే అందగాడు కదా. ఆ మాటలకు సమీర్ చిన్నగా నవ్వి సార్ మీరు ఊరుకోండి అని, నాకు సన్నగా నా అంత హైట్ ఉండి బాగా చదివే అమ్మాయి అయితే చాలు, మరీ ఎక్కువ లక్షణాలు అక్కర్లేదు అని స్వప్న వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. స్వప్న అన్నీ వింటుంది. ఏంటండి ఆ 4th ఇయర్ అమ్మాయి కీర్తికి మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది. వాళ్ళ నాన్నకి ఓ మాట చెప్తే మీరు సెట్ అయిపోతారు. ఇక మీకు వెనక్కి తిరిగి చూసుకునే బాధే ఉండదు. అలానే మీకు కావలసిన లక్షణాలున్న అమ్మాయి కూడా కదా అని అన్నారు. సర్లేండి సార్ అని కరెక్షన్ చేసి పంపించారు. చూడవే ఒకసారి ఏం చెప్పారో, ఆయనకి ఆ కీర్తి మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్లే కదా అలా చెప్పారు అని అంది. స్వప్న మాత్రం మౌనంగానే ఉంది. అందరూ బండా బండా అని పిలుస్తుంటే ఆ రోజున అసలు నచ్చటం లేదు స్వప్నకి. ఇంటికొచ్చాక కూడా తననలా బండా అని పిలుస్తుంటే కోపం వచ్చేది. ఇన్ని రోజులు ఎన్ని మాటలన్నా నవ్వుతూ రివర్స్లో చెప్పేదే కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేకపోతుంది. సమీర్ తల్లిదండ్రులు ఇంకా ఎన్ని రోజులకు హనీమూన్కి వెళతారు అని గొడవ చేస్తే అత్తయ్య ఈ ఇయర్ అయ్యాక నా కాలేజ్ అయిపోతుంది, అప్పటిదాకా అడగకండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అందరూ ఓకే అని సైలెంట్గా ఉన్నారు. ఇక స్వప్న బరువు తగ్గుదామని ట్రెడ్డింగ్ మిషన్ ఆన్ చేయగానే విరగొట్టాలని చూస్తున్నావా, వెళ్ళమ్మా వెళ్ళు, వచ్చింది పెద్ద అని పంపించేశాడు సమీర్. సమీర్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే గుమ్మం తగిలి పడబోతే అమ్మో బంగారం లాంటి గుమ్మం, ఫ్లోర్ కింద ఉందో లేదో నా ఇల్లు కూల్చేశావు కదే అని నవ్వుతూ అంటే స్వప్న సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమీర్ కౌంటర్ లేకుండా వెళ్ళిందే అని నవ్వుకుంటూ జిమ్ చేసుకున్నాడు. స్వప్న తింటుంటే అంత తినేది తగ్గించు, పస్తులుండు అని అనగానే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వప్న భోజనం వదిలేస్తే సమీర్ వాళ్ళ తల్లిదండ్రులు అరిస్తే ఊరికేనమ్మా, అయినా అది తినకుండా గంట కూడా ఆగలేదు కదా, లైట్ తీసుకోండి అని తినేసి కాలేజీకి వెళ్ళాడు. స్వప్న రోజు నేను కాలేజీకి వెళ్ళను అని ఇంట్లోనే ఉండిపోయింది. అద్దంలో తనని తాను చూసుకొని వచ్చింది. సమీర్ అన్న ఒక్కో మాట బాధగా అనిపించింది. ఇన్ని రోజులు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు చాలా బాధగా ఉంది అని వాళ్ళమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళమ్మ కూడా చెప్పవే బండా బంగారం అని అనగానే ఫోన్ పెట్టేసింది స్వప్న. మళ్ళీ ఆమె ఫోన్ చేసినా ఎంతకీ ఎత్తలేదు. ఆ రోజంతా ఏమీ తినలేదు. సమీర్ ఇంటికొచ్చాక వాళ్ళమ్మ అదే చెప్పి తిట్టింది. ఎలా అన్నావు, అందుకే తినలేదు అని. సమీర్ లైట్లే అని స్వప్న దగ్గరికి వెళ్ళాడు. వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి వెళ్ళి పక్కన కూర్చొని ఏంటి ఈరోజు కాలేజీకి రాలేదు అని అన్నాడు. స్వప్న సైలెంట్గా ఉంటే స్వప్న నాకింకా సన్నగా అందంగా ఉన్న అమ్మాయి దొరకలేదు కదా, దొరికాక నిన్ను వదిలేస్తా, అప్పట్నుంచి ఇలా తినకుండా ఏడ్చి తగ్గు, ఇప్పటినుంచి అక్కర్లేదు సరేనా అని నవ్వాడు. స్వప్న కోపంగా చూస్తే నవ్వేసి తినవే అని అన్నాడు. నాకొద్దు అని అంది. సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చాక నిజంగానే సన్నగా ఉన్న అమ్మాయి దొరికితే నన్ను వదిలేస్తారా అని అంది. స్వప్న అడిగిన దానికి నవ్వుకొని అంతేగా, అమ్మాయిని పెళ్లి చేసుకొని బయట తిప్పాలి అని అనుకుంటారు, కానీ నీలా ఆంటీని కాదు కదా అని అన్నాడు నవ్వాపుకుంటూ. స్వప్న ముఖం ముడుచుకొని కూర్చుంది. సమీర్ అది చూసి నవ్వి వచ్చి స్వప్న పక్కన పడుకున్నాడు. స్వప్న లేచి వెళ్ళిపోయింది. సమీర్ స్వప్న వెళ్ళిపోవటం చూసి నవ్వుతూ బండ బంగారం ఫోకస్ ఏంటి మారుతున్నట్లుగా ఉంది అని అనుకున్నాడు. స్వప్న రోజంతా సైలెంట్గా ఉంది అని నవ్వుతూ స్వప్నని ఆట పట్టిస్తున్నాడు. స్వప్న మూతి ముడుచుకొని కూర్చుంది. నెక్స్ట్ డే సండే అవటంతో స్వప్న పేరెంట్స్ వచ్చారు. ఇక అందరూ సరదాగా ఉంటే స్వప్న మాత్రం సైలెంట్గానే ఉంది.
సమీర్ ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకుని స్వప్న అని పిలిచినా సైలెంట్గానే ఉంది. ఇక సమీర్ తర్వాత నుంచి సెమ్ ఎగ్జామ్స్ అవటం వలన సండే రమ్మన్నారు అని వెళ్ళిపోయాడు. స్వప్న తల్లిదండ్రులు ఆషాఢమాసమని తీసుకుని వెళ్ళిపోయారు. సమీర్కి చెప్పమని స్వప్న తల్లిదండ్రులంటే చెప్తానని చెప్పి వచ్చేసింది స్వప్న. నేను అమ్మమ్మింటికి వెళతా అని ఆ రోజే వెళ్ళిపోయింది. సమీర్ వచ్చి స్వప్నేది అని అడిగితే చెప్పలేదా ఇంటికి వెళ్ళింది అని అన్నారు. అవునా అని లోపలికి వెళ్ళాడు. కాసేపైన తర్వాత స్వప్న అని కేకేశాడు. రే, ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదరా అని వాళ్ళమ్మరిస్తే అవును కదా, బండొక మెసేజ్ కూడా చెయ్యలేదే అని కోపం వచ్చింది. వర్క్ చేసుకోవాలి అని అన్నా చెయ్యలేక వదిలేశాడు. కాలేజీకి వస్తుంది కదా, అయినా పక్కిల్లే కదా. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళాడు. స్వప్న చూస్తే రాలేదు. ఏంటి రాలా అని మెసేజ్ చేశాడు. చూసి రిప్లై కూడా ఇవ్వలేదని ఇంకా కోపం వచ్చింది సమీర్కి. ఆ రోజు చాలా తక్కువ మంది వచ్చారు. సెమ్ ఎగ్జామ్స్కి ఇంటి దగ్గర చదువుకోవాలని. కీర్తి మాత్రం సార్ కోసం వచ్చింది. క్లాస్కి వచ్చిన సమీర్కి దగ్గరగా నుంచోవటం, కావాలని తగిలినట్లుగా జరగటం, మీద పడి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవటం చూసి కోపం వచ్చేసింది సమీర్కి. బాగా చదవండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్యాబిన్కి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెళ్ళాం అయి ఉండి కూడా అదే, ఏ రోజు నన్ను టచ్ చేయలేదు, ఇది ఓ మీద పడిపోతుంది, పడాల్సిన వాళ్ళు పడరు అని మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవటంతో ఆ కోపంలో కలిపి తిట్టుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన స్వప్న ఫ్రెండ్ కీర్తి చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం స్వప్నకి చెప్పింది. స్వప్నకి ఏడుపు వచ్చేసింది. ఆయనకి కీర్తి అంటే ఇష్టం కాబట్టి అది మీద పడినా ఊరుకున్నాడు అని తనకు తాను అనుకుని ఏడుస్తూ కూర్చుంది. అలా 4 రోజులు చూశాడు. ఎలాంటి రిప్లై రాలేదు. ఫోన్ చేయకపోవటంతో బాగా కోపం పెరిగిపోయి ఇంటికి వెళ్ళాడు. స్వప్న వాళ్ళమ్మాపి స్వప్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటే అక్కడికి వెళ్ళాడు. ముందే వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేయటంతో స్వప్నని అరచి తనని రెడీ చేయించి సమీర్ వచ్చాక బయటకు పంపింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు బాగా పల్లెటూరు అవటంతో వాళ్ళు పొలంలోకి వెళ్ళాక ఫుల్లుగా తిట్టాడు. అసలు నీకు బుద్ధుందా లేదా? మెసేజ్కి రిప్లై ఇవ్వాలి అని కూడా తెలియదా? అయినా నాకు చెప్పి వెళ్ళవా మీ ఇంటికి? నేను మళ్ళీ తీసుకెళ్ళకపోతే ఏం చేస్తావు అని అరిచాడు. మీరు ఎలాగూ వదిలేస్తారు అని అన్నారు కదా అని అంది స్వప్న చాలా చిన్నగా. కొట్టానంటేనా? ఎప్పుడన్నానే అని అన్నాడు సమీర్. మీరేగా, సన్నగా అయితేనే బయట తిప్పగలను, అలా అయితేనే నా పెళ్ళాంగా ఉంచుతాను, లేదంటే వదిలేస్తాను అని అన్నారని ఏడుస్తూ అంది. ఓసిని, అది ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని చెప్పాను అని అన్నాడు. నేను సీరియస్గా అనుకున్నాను. మీరు ఆ రోజు స్టాఫ్ రూమ్లో కూడా సన్నగా చదువుకున్న అమ్మాయి కావాలి అని అన్నారు కదా, కానీ నేను సన్నగా అవ్వలేను, అలానే చదవలేను కూడా. అందులో మీకు నేను నచ్చను కదా, అందుకే నన్ను రోజు ఏడిపిస్తూ ఉంటారు. నన్ను వదిలేసి ఆ కీర్తిని పెళ్లి చేసుకుంటారు అని నేను మీకు చెప్పకుండా వచ్చేశా అని అంది స్వప్న. వామ్మో, ఇంత జ్ఞానం ఏ చెట్టు కిందైంది అని అన్నాడు సమీర్ స్వప్నని కోపంగా చూస్తూ. మొగుడు సన్నగా ఉండాలంటే నువ్వు సన్నగా అవ్వకుండా ఎవరో సన్నగా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తావా? నేనేమైనా నువ్వు వేసుకునే డ్రెస్నా నీకు సెట్ అవ్వకపోతే వేరే వాళ్ళకి ఇవ్వటానికి అని అన్నాడు సమీర్. స్వప్న సైలెంట్గా, అంటే నువ్వు విడిపోదాము అని అన్నావని విడిపోదామని ఇక్కడికి వచ్చేసావా అని అన్నాడు. స్వప్న ఏమీ మాట్లాడలేదు. సరే, విడిపోదామన్నావు కదా, విడిపోదాం అని అన్నాడు. స్వప్న ఏడుస్తూ ఉంది. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. స్వప్న సమీర్ని హగ్ చేసుకుని, వద్దు, నేను మిమ్మల్ని ఎవరికీ ఇవ్వను, మీరు నాకే కావాలి. అంతగా కావాలంటే నేను సన్నగా అయిపోతాను, బాగా చదువుతాను, ఎవరికి ఇవ్వను అని ఏడుస్తుంది. సమీర్ నవ్వుతూ, ఆపుతావా మరి అని అన్నాడు. స్వప్న తల ఊపితే, దెయ్యం, నువ్వేమీ లావుగా లేవు నా కళ్ళకి. అయినా నేను నీ మనసు చూసి ఇష్టపడ్డాను, నీ ఆకారం చూసి కాదు. నువ్వేమీ సన్నగా అవ్వక్కర్లేదు, నీలా ఉండి అడ్డమైన గడ్డి తినకుండా ఉంటే చాలు అని అన్నాడు. నిజంగానా? మరి కీర్తి అని అంది. అదెవరే అసలు మధ్యలో?
దాన్ని లవ్ చేశానని నేను నీకు చెప్పానా? అన్నీ నువ్వే అనుకున్నావు అని అన్నాడు. నిజమే కదా అని అనుకుని, మరి మొన్నది మీ మీద పడి ఓవర్ యాక్షన్ చేస్తే మీరు సైలెంట్గా ఉన్నారట. అంటే మీకది ఇష్టమే కదా అని అంది. ఊదేశారా అని సమీర్ అంటే, చెప్పండి అని అంది. నీ ముఖం, పడాల్సిన వాళ్ళు మీద పడకపోతే అలా ఊళ్ళో అందరూ పడతారు, అందుకే అది పడింది అని అన్నాడు. నిజమేనా? అయితే నేను రోజు మీ మీదే ఉంటాను అని అంది. తల్లో, నీకెలా అర్థమైందా అని తల కొట్టుకుని, రోజు నువ్వు నా మీదకెక్కితే నేను అప్పడమైపోతాను అని అన్నాడు. మీరు మళ్ళీ నన్ను అంటున్నారు అని సమీర్ని వదిలేసి చెరువుగట్టు దగ్గర కూర్చుంది. ఓసిని, ఈ చీర ఎప్పుడు కట్టావే? చూడలేదు. చీరలో అన్నీ సరిపోయినట్లుగా ఉన్నాయి, కానీ లావుగా ఏమీ లేవులే. పిల్ల వెనక నుంచి కత్తిలా ఉంది అని అన్నాడు. స్వప్న కోపంగా చూసింది. మీరు నన్ను బండా బండా అంటారు, అందరూ అదే అంటారు. నాకు చాలా కోపం వస్తుంది తెలుసా అని అంది స్వప్న మూతి బిగించి. అవునా? నాకు నిన్ను ఇలా చూస్తే మూడొస్తుంది, అదేంటో అని అన్నాడు. మీరు ఓవర్ చేయకుండి. ప్రేమ గుడ్డిది, దానికి లావు సన్న పొట్టి పొడుగు ఏమీ ఉండదు. అది ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. అలానే నాకీ బండబుజ్జి మీద కూడా పుట్టిందే. నువ్వు నా కోసం సన్నగా అవ్వక్కర్లేదు, అలానే కష్టపడి చదవక్కర్లేదు కూడా. నీకిష్టమైనట్టుగా ఉండు. నాకు నువ్వు కావాలంతే. నువ్వెలా ఉన్నా కావాలి. ఈ స్వప్నెప్పుడు ఈ సమీర్కి సొంతం, అర్థమైందా? అసలే నా 2 నెలల శాలరీ దాచి నా బండబుజ్జి నడుముకి వడ్డాణం చేపిద్దాము అని నేను చూస్తుంటే నువ్వు సన్నగా అయిపోతే ఎలానే అని అన్నాడు ముద్దు పెడుతూ. స్వప్న నవ్వి సమీర్ని తోసింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. చేస్తున్న పని ఆపకుండా ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. రేయ్ మనవడా, ఇది ఆషాఢమాసం. ఇప్పుడు కమిట్ అయితే నీ పెళ్ళాంలాగే బండ బంగారాలు పొడతారా, నీ ఇష్టం అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది స్వప్న వాళ్ళమ్మమ్మ. ఆ మాటలు విని వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అదే పనిగా నవ్వుకున్నారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.